హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నాం. మా పెద్దమ్మ రెసిపీ ఇది. వంకాయలు మంచిగా కడుక్కొని ఆ వంకాయలకి 4 స్లిట్స్ అనేది పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 స్లిట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా ఉడకడానికి వంకాయలు. అట్లా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్లో వేసుకొని అదే వాటర్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకు కర్రీ కుక్ చేసేంతవరకు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఒక మిక్సీ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు వేసుకొని అదే మిక్సీలోకి చెక్క లవంగం వేసుకోవాలన్నమాట. చెక్క లవంగం వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాల. ఈ కూరకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి, క్లిప్ మిస్ అయింది. తర్వాత అల్లం తెల్లగడ్డ వేసుకొని అన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి వంకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవంతా బ్రౌన్ కలర్లో అయిపోయేంతవరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోనే మళ్ళీ మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి రెండు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఆనియన్స్లోకి వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. అలా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వంకాయలు ఆ మసాలాలోకి వేసేసి రెండు మిక్స్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా దించేసేటప్పుడు చింతపులుసు అలానే కస్తూరి మేతి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇదే టిప్పు. కస్తూరి మేతి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే వంకాయ కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈ మినీ బ్లాగ్ ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.